హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ హెల్త్. నేను మీ మధు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన చిట్కాతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే రెగ్యులర్గా మనం మార్కెట్లకు వెళ్ళగానే మనకు కనపడేవి చాలా వెజ్ లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఆకుకూరలు చాలా కనిపిస్తూ ఉంటాయి. బట్ దాంట్లో ఏది చూస్ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ మనకు అన్నిటికన్నా చౌకగా దొరికేది తోటకూర. కానీ ఆ తోటకూరలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా? సో, ఆ తోటకూరలో చాలా ప్రయోజనాలు మనకు ఉన్నాయి. అవి ఏంటో కొన్ని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ తోటకూరను రెగ్యులర్‌గా తిన్నట్లయితే వారు రక్తహీనత బారిన పడకుండా మంచి ఆరోగ్యాన్ని సంతరించుకొని కడుపులో ఉండే బిడ్డకి కూడా మంచి ఆరోగ్యాన్ని, రక్తహీనత కలగకుండా చేసే అంత కేపబిలిటీ ఈ తోటకూరకుంటుంది. అలాగే చాలా వ్యాధుల నుండి కూడా ఈ తోటకూర మనల్ని కాపాడుతుంది అనే విషయం మీకు తెలుసా? సో, అవేంటో నేనిప్పుడు చెప్తాను. ఒక రక్తహీనతనే కాదండి, రక్తహీనతతో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏ ఇందులో ఉంటుంది కాబట్టి ఇది ఎంతగానో కంటికి ఉపయోగపడుతుంది. అలాగే ఎముకల దృఢత్వానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. విటమిన్ కే అనేది ఇందులో ఉంటుంది. ఈ తోటకూరలో ఉంటుంది కాబట్టి అది ఎముకలకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ అనేటువంటిది ఎముకల వ్యాధులను నివారించడానికి, ఎముకల నుండి వచ్చే ఏవైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో ఆ వచ్చే వ్యాధులను ఈ ఆస్టియోపోరోసిస్ అనేది నివారిస్తూ ఉంటుంది. ఈ విటమిన్ కే కూడా ఎంతగానో మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. దానితో పాటు గుండె సమస్యలను కూడా ఇది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే గుండె స్పందన రేటుని బ్యాలెన్సింగ్ చేస్తుందన్నమాట. అంటే అధికంగా కొట్టుకునే గుండె ఏదైతే ఉంటుందో ఇది వారంలో ఒక 2-3 సార్లు మనం తోటకూర తీసుకున్నట్లయితే గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి కూడా మనము నివారణ పొందవచ్చు. సో, చూశారు కదా, అంటే ఇది ఇంకా జీర్ణ వ్యవస్థను పెంపొందించడమే కాకుండా మనకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీంట్లో ఇదేంటంటే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఫైబర్తో పాటు మన డైజెషన్ సిస్టమ్ని బాగా మెరుగుపరచడంతో పాటు మన శరీరానికి కూడా ఒక మంచి గ్లో వచ్చేలాగా ఈ తోటకూర అనేది చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు నిత్యం తినే ఆహారంలో ఈ తోటకూరని చేర్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. మరొక టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. చూస్తూనే ఉండండి వీటీవీ హెల్త్.